చూసారు సార్, అనిల్ అనిల్ ఏదన్నా ఫోన్ అసలు అప్పుడు నేను అనిల్ ఎప్పుడు అసలు ఫోన్లోనే మాట్లాడుకోము. ఏదైనా ఇంకా ఫోన్ చేశాడంటే అది చాలా ఇంపార్టెంట్ అని అవ్వచ్చు, లేదా ఒక పెద్ద జోక్, ఒక అరగంట నవ్వే జోక్ అని అవ్వచ్చు. ఈ రెండు విషయాలు అంటే అనిల్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అన్న నేను ఒకటి అడుగుతున్నాను, నువ్వు కాదనొద్దు వచ్చేయాలి అన్నాడు. ఏంటి అంటే ఇలాగ నారాయణమూర్తి గారిది అని. అనిల్కి నారాయణమూర్తి గారు అంటే ఎంత ఇష్టం అంటే, అందరికీ మాకు దిల్రాజు గారి ఆఫీస్లో నారాయణమూర్తి గారు బాగా పరిచయం, బాగా క్లోజు. బట్ అనిల్కి ఎంత ఇష్టం అంటే, ఈ ప్రమోషన్స్ భుజం మీద వేసుకున్నాడు. అంటే ఇప్పుడు బేసిక్ ఏ ప్రమోషన్స్ అయినా అనిల్ భుజం మీద వేసుకుంటున్నాడు. ప్రతి సినిమా నిన్న లిటిల్ హార్ట్స్ కూడా చూసాను నేను. కానీ ఈ సినిమా నారాయణమూర్తి గారి కోసం ఇష్టపడే అనిల్, నాకే కాదు చాలామందికి కాల్ చేసి ఈ సినిమా ప్రమోషన్ గురించి చెప్తున్నారు. బట్ అనిల్ మాట ఒక ఎత్తు అయితే, నారాయణమూర్తి గారు అనగానే నేనే కాదు ఎవరైనా సరే ఇండస్ట్రీలో వచ్చి ఇక్కడ నిలబడాల్సిందే. అది మీరు సంపాదించుకొని ఇన్నేళ్ళుగా మీరు సంపాదించుకుని ఏమైనా ఉందంటే ఇది చూడండి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ధనవంతులు వేరు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు వేరు అని. ధనవంతులు అని ఎవరిని అంటామంటే కేవలం డబ్బు సంపాదించే వాళ్ళని, కేవలం డబ్బు ద్వారా పొందిన సుఖాలని, డబ్బు ద్వారా వచ్చిన ఆస్తుల్ని ఉన్నవాడిని ధనవంతుడు అంటాం. ఐశ్వర్యం అంటే ఆనందం, ఆరోగ్యం, నచ్చిన పని చేసే స్వాతంత్రం, ఇవన్నీ ఉన్నవాళ్ళని ఐశ్వర్యవంతుడు అంటారు. ఈ లెక్కను చూసుకుంటే ఇండస్ట్రీలో అందరికంటే పెద్ద ఐశ్వర్యవంతుడు నారాయణమూర్తి గారు మాత్రమే. ఇందాక అనిల్ చెప్పినట్టు ప్రతి డైరెక్టర్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్ ఆయనకి ఒక విలన్ పాత్ర అవ్వచ్చు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అవ్వచ్చు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక తండ్రి పాత్ర అవ్వచ్చు, చాలా పెద్ద పెద్ద పాత్రలు కోట్లల్లో, నా ముందే కోట్లల్లో ఆఫర్స్ వచ్చినాయి ఆయనకి. కానీ ఆయన ఏ రోజు డబ్బుకి పడిపోలేదు, ఏ రోజు ఏ ఆఫర్ని ఆయన ఒప్పుకోలేదు. మీకు అందరూ